చూడండి మనకు ఇంగ్లీష్లో బీ ఫార్మ్స్ అనేటివి ఉంటాయి. ఇంగ్లీష్లో మనం మాట్లాడాలంటే బీ ఫార్మ్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. ద బీ అంటే ఉండటం అని అర్థం. బీ అంటే ఉండటం. ఫార్మ్స్ అంటే రకాలు, ఉండే రకాలు. మనకు ఇంగ్లీష్లో టెన్సెస్ 3 టైప్స్ ఉంటాయి. ఒకటి ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. టోటల్గా 3 టెన్సెస్ ఉంటాయి. ప్రతి టెన్స్లో కూడా మనకు హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. చూడండి, ప్రజెంట్ టెన్స్లో ఈజ్, యామ్, ఆరు అంటాం. పాస్ట్ టెన్స్లో వాజ్, వర్ అంటాం. ఫ్యూచర్ టెన్స్లో విల్ బి, షల్ బి అంటాం. అయితే ఇంగ్లీష్లో ప్రతి ఒక్క వర్డ్కి తెలుగులో ట్రాన్స్లేషన్ ఉంటుంది. మనము ఎన్నో రోజులుగా ప్రతి ఒక్క వర్డ్కి మనం ట్రాన్స్లేషన్ వింటూ ఉన్నాం, కానీ ఈజ్ అనే పదానికి మనకు అర్థం తెలియదు. ఈజ్ అంటే అర్థం ఏంటంటే ఉండటం అని అర్థం. యామ్ అన్నా కూడా ఉండటం అని అర్థం. ఆర్ అన్నా ఉండటం అని అర్థం. వాజ్ అన్నా ఉండటం అని అర్థం. వర్ అన్నా కూడా ఉండటం అనే అర్థం. విల్ బి, షల్ బి అన్నా కూడా ఉండటం అనే అర్థము. అయితే ఇక్కడ ప్రజెంట్లో ఉంటే, ప్రస్తుతం ఏదైనా ఒకటి ప్రస్తుతానికి ఉంటే దాన్ని ఈజ్, యామ్, ఆర్ అంటాం. పాస్ట్లో ఉంటే వాజు, వర్రు అంటాం. ఫ్యూచర్లో ఉంటే విల్ బి, షల్ బి అంటాం. ఇది డిఫరెన్స్. అయితే ఇక్కడ ప్రతి ఒక్క మనకు సబ్జెక్టులు ఉంటాయి. ఆ సబ్జెక్ట్స్కి ఏ సబ్జెక్ట్కి యా వర్బ్ వాడాలి, ఉండటం. సపోజ్ నేను క్లాస్ రూమ్లో ఉన్నాను అంటే ఐ యామ్ ఇన్ క్లాస్ రూమ్ అంటాం. ఐ యామ్ ఇన్ క్లాస్ రూమ్. ఐ యామ్ ఇన్ క్లాస్ రూమ్ అంటాం. అంటే అర్థం ఏమనంటే నేను క్లాస్ రూమ్లో ఉన్నాను అని చెప్పటం. ఓకేనా? నేను హాల్లో ఉన్నాను అంటే ఐ యామ్ ఇన్ హాల్. ఇక్కడ మీరు బాగా గమనిస్తే యామ్ అంటే ఉండటం, ఐ అంటే నేను. యామ్ అంటే ఉండటం, నేను ఉన్నాను ఎక్కడ? క్లాస్ రూమ్లో. ఐ అంటే నేను, యామ్ అంటే ఉండటం, నేను ఉన్నాను ఎక్కడ? హాల్లో. అంటే యామ్ అంటే అర్థము ఉండటం అని, అట్టనే ఈజ్ అనే కూడా ఉండటం అని. ఓకేనా? ఇప్పుడు ఐ పక్కన ఎప్పటికైనా సరే యామ్ను మాత్రమే వాడాలి, ఇంకా దేన్ని కూడా వాడకూడదు. ఐ పక్కన ఎప్పటికైనా సరే యామ్ను మాత్రమే వాడాలి. పాస్ట్ టెన్స్లో ఐకి వాజ్ మాత్రమే వాడాలి. ఒకవేళ నేను నిన్న క్లాస్ రూమ్లో ఉన్నాను అంటే ఐ వాజ్ ఇన్ క్లాస్ రూమ్ అని చెప్పాలి. ఒకవేళ నిన్న నేను క్లాస్లో ఉంటే ఐ వాజ్ ఇన్ క్లాస్ రూమ్. ఐ వాజ్ ఇన్ క్లాస్ రూమ్. ఇక్కడ వాజ్ అంటే నిన్న ఉండటాన్ని, గతంలో ఉండటాన్ని, నిన్న అంటే నిన్న కాదు, గతంలో ఉండటాన్ని, ఉండేవాడిని. ఇక్కడ ఉండటం అంటారు, ఇక్కడ ఉండేది అంటే పాస్ట్, గతం గురించి చెప్పేదాన్ని ఉండేది అంటాం. తర్వాత హీ, షీ, ఇట్, వీటిని థర్డ్ పర్సన్ సింగులర్స్ అంటారు. ఇవి సింగులర్స్ కాబట్టి వాటి పక్కన ఈజ్ మాత్రమే రాయాలి. సార్ ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, వీటిని హెల్పింగ్ వర్బ్స్ అంటాం. యాము, ఈజు, ఆరు, వాజు, వర్, వీటన్నిటిని హెల్పింగ్ వర్బ్స్ అంటాం. సింగులర్ అంటే ఎస్తో స్టార్ట్ అవుతుంది, అవునా? ఎస్తో ఎండ్ అయ్యే ప్రతి పదం కూడా అది సింగులర్ అవుతుంది హెల్పింగ్ వర్బ్స్లలో మాత్రమే. కాబట్టి ఈజ్ అనేది ఎస్తో ఎండ్ అయింది. ఎస్ అంటే సింగులర్. హీ, షీ, ఇట్ వీటి పక్కన ఈజ్ రాయాలి, ఇంకేది రాయకూడదు. ఓకేనా? వి, యు, దే అనేటి ప్లూరల్స్ కాబట్టి వాటి పక్కన ప్లూరల్ వర్బే రాయాలి. అది ఆర్. ఆర్ అనే కూడా ఉండటం అనే అర్థం. ప్లూరల్లో ఉండటాన్ని ఆర్ అని చెప్తాం. తర్వాత వర్ అంటే పాస్ట్ టెన్స్, పాస్ట్లో ఉండటాన్ని వర్ అని చెప్తాం. ఓకేనా? తర్వాత విల్ బి, షల్ బి.
విల్ బి షల్ బి అంటే ఫ్యూచర్లో ఉండటం అని అర్థం. ఎస్ సార్. విల్ బి షల్ బి అంటే ఫ్యూచర్లో ఉండడం అని అర్థం. ఓకే సార్. ఇక్కడ సింగులర్ ప్లూరల్ అని లేదు, అన్నిటికీ ఏదైనా వాడుకోవచ్చు. విల్ కానీ షెల్ కానీ ఏదైనా వాడుకోవచ్చు. మనకు ఒక అగ్రిమెంట్ ఉంది, ఆ అగ్రిమెంట్ ప్రకారం ఐ పక్కన షల్లు వాడాలి అని ఒక అగ్రిమెంట్ ఉంది, కానీ అది ఎగ్జిస్టెన్స్లో లేదు ప్రస్తుతానికి. ఐ వి పక్కన షెల్ కొన్ని సందర్భాలలో వాడాల్సి వస్తుంది. మిగతా వాటన్నిటి పక్కన ఏదైనా ఎలా అయినా వాడుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఐ విల్ బి ఇన్ క్లాస్ అంటే అర్థం ఏంటంటే నేను క్లాస్లో ఉండబోతాను ఫ్యూచర్లో. ఓకే సార్. ఓకేనా? నేను ఇంట్లో ఉండబోతాను. ఐ విల్ బి ఇన్ హోమ్. ఎస్ సార్. ఐ విల్ బి ఇన్ హోమ్. నేను ఇంట్లో ఉండబోతాను అంటే ఫ్యూచర్ నేను చెప్పేదాన్నే విల్ బి షల్ బి అంటాము. ఎస్ సార్. ఇవి మనకు బీ ఫార్మ్స్ గురించి డిస్కస్ చేస్తే ఇవన్నీ కూడా బీ ఫార్మ్స్. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఎస్ సార్. ఓకేనా? అర్థమైందా? ఎస్